డోర్ చాలా బరువు ఉంటుంది. అలాగే ఒకసారి రోడ్ల మీద నుంచి బయటకు వద్దామంటే కొన్నిసార్లు సెక్యూరిటీ సిబ్బంది అధికారులు కూడా మాకు ఇబ్బంది అవుతుందండి. అంటే మీరు మన అభిమానులు కానీ మనల్ని ప్రేమించే జనసేన అభిమానులు కానీ ఎంత బలంగా ఉంటారంటే ప్రధానమంత్రి గారి ఎస్పీజీ గ్రూప్ కూడా ప్రధానమంత్రి భద్రతా వ్యవహారాలని పర్యవేక్షించే ఎస్పీజీ వాళ్ళు కూడా నాకేం చెప్తారంటే మీ వాళ్ళతో మేము పడలేం. ప్రధానమంత్రి గారికి మేము ఏ పర్యటనకు తీసుకెళ్ళినా మేము కాశ్మీర్లో పర్యటన పెట్టుకున్నా మాకు ఇబ్బంది ఉండదు, మాకు భయం ఉండదు. కానీ మేము మీరున్న సభలకి రావాలి, మీ జనంతో రావాలి అంటే మేము దాని మీ ఉత్సాహాన్ని ఎలా ఆపాలో తెలియట్లేదు మాకు. మీరు అందరూ అంత మిలిటెంట్గా ఉంటారు, అంటే ప్రేమ చూపించినా అలాగే ఉంటుంది. మీరు చాలా రా లవ్ మీరు. అలాగే మీరు గొడవ పెట్టుకున్నా కూడా అంతే గట్టిగా ఉంటుంది. అంత గొడవ పెట్టుకుంటేనే కదా గత ప్రభుత్వంతో మనం పల్లి పండుగ 2.0 చేసుకోగలుగుతున్నాం. అంటే మీరే లేకపోతే, మీ ఉత్సాహమే లేకపోతే, మీ తెగింపే లేకపోతే ఈరోజు కూటమి ప్రభుత్వం ఈ పరిస్థితులు అయితే ఉండేది కాదు. ఘంటాపదంగా చెప్పండి. పల్లి పండుగ గురించి చెప్పబోయే ముందు ముఖ్యంగా ఇక్కడున్న జెన్జీ 20 ఏళ్ళు 2000 తర్వాత పుట్టిన పిల్లలు, యువత, నేను మీ భవిష్యత్తు కోసం ఆలోచిస్తున్నాను. అది ఆఖరిలో చెప్తాను. మీ భవిష్యత్తు కోసమే నేను ఆలోచిస్తున్నాను. మిగతా వారి సంగతి నాకు తెలియదు, కానీ నా వరకు నేను చెప్పుకోగలను. నేను చాలా 15 సంవత్సరాలు ప్రైమ్ కెరీర్ నాది. 2003, 2004, 2005 నుంచి నా జస్ట్ కెరీర్ టేక్ ఆఫ్ అవుతా ఉంది. ఎవరైనా సరే ఒక 50-55 ఏళ్ళు వచ్చాక పాలిటిక్స్ గురించి ఆలోచిస్తారు. నేను ఎర్లీ 20s 20 వయసులో ఉన్నప్పుడు ఆలోచించాను. దేనికంటే నేను వచ్చే తరం కోసం ఆలోచించాను, పుట్టబోయే తరం కోసం ఆలోచించాను. ఆ అనుభవమే, ఆ నిర్ణయమే నన్ను మీకోసం అండగా నిలబడేలా చేసింది. మీకోసం మీరు ఎలాంటి అభివృద్ధి కోరుకుంటున్నారు, ఎలాంటి నయా భారత్ని కోరుకుంటున్నారు, అలాగే వెల్ఫేర్ స్కీమ్స్ ఉండాలి, పథకాలు ఉండాలి, ఉచిత పథకాలు ఉండాలి, వాటితో పాటు అభివృద్ధి కూడా ఉండాలి. కేవలం పథకాలనే నమ్మి, కేవలం ఉచిత పథకాలనే నమ్మి, కేవలం వెల్ఫేర్ స్కీమ్స్నే నమ్మి ముందుకెళ్తే అది ఎంతవరకు సాధ్యపడద్దో నాకు తెలియదు. ఎందుకంటే కేవలం వెల్ఫేర్ స్కీమ్సే ఓట్లు తీసుకురావు. బీహార్లో కూడా మనం చూసాం. బీహార్ ఎన్నికలు కూడా ఒక్కొక్కరు అన్ని లక్షల ఉద్యోగాలు ఇచ్చేస్తాం అన్ని చెప్పినా కానీ వాళ్ళు ఎందుకు ఆర్జేడీ లాంటి పార్టీని ఎందుకు గెలిపించలేదు అంటే ఈ జనరేషన్ మేల్కొంది, ఈ జెన్జీ, ఈ కొత్త తరం మేల్కొంది. మేము మిమ్మల్ని రకరకాలుగా విడగొట్టి విభజించి పాలిస్తే మీరు నమ్మడానికి సిద్ధంగా లేరు. ఇది నేను 2004లో నేను గ్రహించాను. పుట్టే తరం, పుట్టబోతున్న తరం కొత్త తరం, అది నవతరం, అది రక్తాలు సలసల కాగే యువతరం. అది మీకోసం బాధ్యతగా నేను రాజకీయాల్లోకి వచ్చాను. సినిమాల్లో చాలా డబ్బులు ఇందాక కూడా ఓజీ నడుస్తూ ఉంటే ఓజీ లాంటి సినిమాలు మనం 2004 తర్వాత కొట్టేవాళ్ళం. కానీ సినిమాల మీద నా దృష్టి లేదు, నాకు సమాజం మీద ఉంది నా దృష్టి. ఈ మధ్యన మీరు బాధపడుతున్నారని చెప్పి కొంచెం దృష్టి పెట్టాను ఓజీ గురించి. మరీ రాజకీయం, సమాజం అని మమ్మల్ని ఏడిపిస్తున్నాడు, మమ్మల్ని తలెత్తుకోలేకపోతున్నాం మన అభిమానులందరూ మాట్లాడుతూ ఉంటే ఒక్కసారి మీకోసం దృష్టి సారించాం.
ఎందుకంటే నాకు సినిమాలు ఒకే నా బతుకు తెరువు, నా జీవనాధారం. రాజకీయం నా బాధ్యత, నా దేశభక్తిని చూపించుకోవడానికి